గాలి వస్తే మన కంపు భరించలేము నేను. హాయ్ అండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నైట్ టైం వచ్చేసి కరెక్ట్ 11 అయింది అనమాట. మాకు ఏం కర్మ పట్టిందో ఏం పాడో తెలియదు, కానీ మా కర్మ కాకపోతే ఏడున్నోళ్ళము ఏడొచ్చి పడినాము చూడండి. ఇది ఏం కర్మనో ఏమో మాకు పట్టింది నిజంగా. నిన్న మొన్న బక్రీద్ పండుగ జరిగింది కదా, ఆ రోజున అక్కడ ఎదురుగా అదేందో కోస్తున్నారంట, పెద్దది ఏదో కోస్తున్నారంట. సో అదంతా అక్కడే వదిలేసిపోయినారో ఏమో తెలియదు, కానీ ఇక్కడ డంప్ యార్డ్ ఒకటి ఉంది. మా దరిద్రం మా కర్మ కాకపోతే మేమున్న ఈ ఇంటికి చుట్టుపక్కలనే, మా కొంప చుట్టుపక్కలనే డంప్ యార్డు, శ్మశానాలు, ఏర్లు అన్నీ ఈ పక్కనే ఉన్నాయి. మేము నడి ఊర్లో కాకోకుండా ఊరు చివరి వచ్చి పడి తెచ్చినాము. ఏం చేయాలా? ఏదన్నా ఇట్లా మొన్న పెద్దగా కొంచెం బాగా వర్షం పడింది. ఆ వర్షం పడినప్పుడు మంచిగా బాగా తడిసిపోయి కుళ్ళిపోయి అంతా కంప ఎత్తిగిన భరించలేక ముక్కులు పగిలిపోతున్నాయండి. మొన్న నిన్న 2 రోజులు లోపలనే పడుకున్నాము. ఈరోజే కొంచెం బాగా చల్లగా గాలి వస్తుంది కదా అని చెప్పి బయట మంచాలు వేసుకొని పడుకుందామని వచ్చినాము. ఇది ఏం కర్మ పట్టింది మాకు. వాసన గప్పుడు వస్తుంది, పట్టుకనికి చేత కావడంలే. ఇట్లా అయిపోయింది మా పరిస్థితి. అయితే ఏం చేస్తాం, ఇది మా పరిస్థితి. అది పరిస్థితి. సో మీరేమంటారు? ఈ ఇండ్లు ఎప్పుడు మారాలా అనేసి అంటే అనుకుంటున్నాము. మారుతామో లేదో, మాకేం మా పరిస్థితి ఇట్లా అయిపోయి లాస్ట్కు ఇదేం దౌర్భాగ్యం పట్టిందో ఏమో మాకైతే. ఇది మా పరిస్థితి.